మోటివేషనల్ మండే. మీ అందరికి మండే ఎట్లా స్టార్ట్ అయిందో తెలియదు, కానీ మాకు మాత్రం ఈ వీక్ మొత్తానికి కావాల్సిన మోటివేషన్ ఈ మండే ఇచ్చి రెగ్యులర్ కస్టమర్ ఎంక్వైరీ కాల్స్, కస్టమర్ విజిట్స్, వచ్చిన కస్టమర్ కి బిజినెస్ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడము, మా వర్క్ షాప్ కి తీసుకెళ్లి మిషన్స్ ఎలా రెడీ అవుతున్నాయి చూపించడము, మళ్ళీ మా ఆఫీస్ కి తీసుకొచ్చి అక్కడ మిషన్స్ లో ప్లేట్ ఎలా తయారవుతుందనే చూపించడము, వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్ ఇవ్వడము, ఇదంతా రెగ్యులర్ గా ఉండే పని. కానీ ఈ మండే ఎందుకు ఇంత స్పెషల్ అంటే డిస్పాచెస్ అండి. ఈ రోజు ఆల్మోస్ట్ 7 కస్టమర్స్ కి డిస్పాచ్ ఇవ్వడం జరిగింది. ఈ కస్టమర్స్ అంతా ఇంతకు ముందు మా కంపెనీని విజిట్ చేసి ఈ బిజినెస్ గురించి అంత డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళ రీసెర్చ్ చేసుకొని ఈ బిజినెస్ చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత మా దగ్గర మిషన్స్ అనే బుక్ చేయడం జరిగింది. సో కోఇన్సిడెంటల్ గా అందరి డిస్పాచెస్ ఒకే రోజు సెట్ అయ్యాయి. వాళ్ళు బుక్ చేసుకున్న మిషన్స్ వాళ్ళందరికీ ట్రయల్ రన్ చూయించి వాళ్ళు ఓకే అన్న తర్వాత బిల్లింగ్ చేసుకుని డిస్పాచ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాం. కర్నూలు నుంచి ఒక సార్ ఆల్రెడీ కంపెనీ విజిట్ చేసి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేసి మిషన్ బుక్ చేయడం జరిగింది. సో వాళ్ళు మళ్ళీ ఇక్కడ దాకా రాలేనంటే వాళ్ళకి వీడియో కాల్ చేసి వాళ్ళ ట్రయల్ రన్ అంతా చూయించి ట్రాన్స్పోర్ట్ కి ఇవ్వడం జరిగింది. మనకి ఈ రోజు ఉన్న 7 డిస్పాచెస్ లో ఆల్మోస్ట్ 5 కస్టమర్స్ స్మాల్ స్కేల్ లో స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడే వాళ్ళు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నారు. అయితే 6th కస్టమర్ అండ్ 7th కస్టమర్ మాత్రం ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఎగ్జిస్టింగ్ అన్నట్టు ఎప్పటి నుంచో ఉన్నారు. ఈ ఫీల్డ్ లో వాళ్ళు ప్రొడక్షన్ పెంచుకోవడానికి మిషన్స్ అనేవి తీసుకుంటున్నారు. అంతా స్మూత్ గానే పోతుంది అనుకున్న టైంలోనే ఒక ట్విస్ట్. 6th డిస్పాచ్ ఉన్న కస్టమర్ అన్న అంత బానే ఉంది కానీ నేను మీకు ఆర్డర్ పెట్టింది 3 ఫేస్ అన్నా అన్నాడు. నేను మా వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు కూడా అదే అన్నారు, సార్ కరెక్టే 3 ఫేస్ చెప్పినారు, మేమే మీకు చెప్పడం మర్చిపోయినాం అన్నారు. ఎంత పర్ఫెక్ట్ చేద్దాం అనుకున్నా అప్పుడప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితేనే ఉంటాయి. సారీ అన్న ఇంకా 1 డే టైం పడుతుంది అని చెప్పని సార్ ఆల్రెడీ వెహికల్ కూడా తెచ్చుకున్నాడు. నా పాత కస్టమర్ ఆల్రెడీ 5-6 మిషన్లు మనకు ఉన్నాయి కాబట్టి సరేలే అన్న నేను రేపు పెట్టుకుంటా డిస్పాచ్ అని అన్నాడు. ఇక లాస్ట్ వచ్చేసి 7th డిస్పాచ్. ఇది మెగా డిస్పాచ్ అని వచ్చాము. ఒకే కస్టమర్ కి 2 ఆటోమేటిక్ బఫే మిషన్స్, ఒక సిట్టింగ్ ఆటోమేటిక్ మిషన్, స్ట్రింగ్ ప్యాకింగ్ మిషన్, స్ట్రాప్ ప్యాకింగ్ మిషన్ ఇవన్నీ డిస్పాచ్ చేయడం జరిగింది. ఈసారి కూడా మన పాత కస్టమర్ అయితే ఈసారి వీళ్ళు పిఎంఈజీపీ లోన్ పెట్టుకొని ఇవన్నీ మిషన్స్ అనే పర్చేస్ చేయడం జరిగింది. సో ఓవరాల్ ఈ మండే బిజీగా వీక్ మొత్తానికి కావాల్సిన మోటివేషన్ తో నిండైంది.